హాయ్ అండి. పిల్లలకి ఈవినింగ్ స్పోర్ట్స్ నుంచి వచ్చేసరికి స్నాక్స్కి ఏం లేవు. ఏం చెయ్యాలి ఏంటంటే ఇంట్లో అట్ల పిండి ఇప్పుడే చేశానండి, ఫ్రెష్గా చేశాను. అట్ల పిండి, పంచదార, గోధుమ పిండితో కొంచెం పొంగడాల్లాగా వేస్తానండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద. ఎలా చేస్తున్నాను అంటే ప్రాసెస్ మీకు చెప్తాను. దోసల పిండి అండి ఇది. ఈ దోసల పిండిలో గోధుమ పిండి 1 కప్పు, స్వీట్కి సరిపడగా షుగరు, పొంగడం కొంచెం ఉబ్బాలి కదండి, వంట సోడా కొంచెం చిటికెడు వేసుకుందాం. షుగర్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇవి బాగా కలుపుకొని కళాయిలో నూనె పెట్టుకొని వేసుకోవడమేనండి. టేస్ట్ బాగుంటుందండి. దోసల పిండిలో ఏంటంటే బియ్యం ఉంటుంది కాబట్టి బియ్యం పిండి వేసుకున్నా బాగుంటుంది. ఉప్మా నూకలు వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఇవన్నీ వాటర్ వేసుకున్నాను. కొంచెం ముద్దుగా పొంగడానికి మనం ఎలా వేసుకుంటాం అలా వేసుకోవడమేనండి. కలుపుకోవడం. గరిటతో అయితే సరిగ్గా ఉండలు ఉండిపోతాయి. చేయి పెట్టుకుని కలుపుకుంటే బాగా అవి ఉండలు లేకుండా కలుపుకోవచ్చు. పిల్లలకి ఇలా ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టాలండి. ఉదయం వెళ్ళిపోతారండి, 9 గంటలకు వెళ్ళిపోయి 7కి వస్తారు పిల్లలు స్పోర్ట్స్ ఆడుకుంటూ. ఈ పొంగడాలా చేసి కొంచెం పొంగడాలు తర్వాత పాలు తాగిస్తే కొంచెం వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ వస్తుంది. ఏదో ఒకటి చేసి పెడితే పంచదార కరిగేటట్లు ఇలా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకొని ఇదిగోండి స్టవ్ మీద ఆల్రెడీ కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను. వేడవుతుంది, ఆల్రెడీ వేడిగా అవుతుంది. ఈలోపు మనం కలిపి పెట్టుకుంది ఉంచుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నా బాగానే ఉంటుందండి. లేకపోతే డైరెక్ట్గా వేసినా పర్వాలేదు. పొంగడం అనేది ఉబ్బుతుంది. షుగర్ సరిపోయిందో లేదు చూస్తాను. సరిపోయిందండి. ఇప్పుడు 1 బై 1 వేసుకోవడమేనండి. ఇది ఆల్రెడీ ఒకటి వేసాను, కొంచెం పొంగుతుంది చూడండి. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేస్తే పొంగుతుంది. 1 బై 1 వేసుకోవాలండి, లేకపోతే అంటిపోతాయి. తీస్తానండి, ఒకవైపు తిప్పాను. ఈలోపు పక్కన ఇలా వేసుకుంటాను. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి చేసి పెడితే పర్వాలేదండి. ఆయిల్ ఫుడ్ కదా, ఎక్కువ చేసి పెట్టుకుంటారు. చూడండి ఎలా ఉబ్బిందో పొంగడం. ఇంకొంచెం లోన ఉడకాలి కదండి, కొంచెం క్రిస్పీ అయినంత వరకు ఉంచుతాం. ఒకటి వేగిపోయిందండి, తీసేయడమే. చూడండి ఎంత కలర్ బాగా వచ్చింది. పొంగింది కూడా పొంగడం అండి. టేస్ట్ అలాగే ఉంటుంది, బాగుంటుంది. ఇవన్నీ నెయ్యి ఇంకొంచెం అవుతున్నాయి. 1 బై 1 వేసుకుంటున్నానండి. బాగా ఎర్రగా అవ్వాలి, గోల్డెన్ కలర్లో. ఇవ్వండి 5 నిమిషాలు. మన ఇంట్లో అట్ల పిండి ఉంటే ఈజీగా 5 మినిట్స్లో పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ చేసి పెట్టివచ్చండి. మనకి ఎప్పుడు తినాలనిపించిన పొంగడాలు ఇలా చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. టేస్ట్ అయితే మనం చాలా బాగుందండి. అట్ల పిండి వేసాం కదా, మనం పులక ముందులా మనం ఇలాగా మైదా కానీ గోధుమ పిండి కానీ కొంచెం ఉప్మా నూక ఉంటుంది కదండి, అది కానీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనకు తినాలనిపించిన పొంగడాలు ఇలా చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, నాకు ఒక కప్పు గోధుమ పిండి, కప్పు కూడా ఫుల్గా వేయలేదండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పంచదార, 2 గరిటెలు దోసల పిండి వేసానండి. ఇన్ని అయ్యాయండి. పిల్లలు ఇష్టానుసారంగా తినొచ్చండి. పిల్లలు ఎన్ని కావలిస్తే అన్ని తినొచ్చు.
ఓకేనండి, మీకు ఇది నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. ఈజీగా టేస్టీగా అయిపోయే అట్ల పిండి, దోసల పిండితో పొంగడాలండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.